భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ శంకర్ నారాయణ రాజ్యలక్ష్మి దంపతులు సుమారు 31 కిలోల వెండితో తయారైన 40 లక్షల విలువ గల వెండి గజవాహనాన్ని ఆలయానికి అందజేశారు. ఆ వాహనాన్ని ఆలయ ఈవో దామోదరరావు స్వీకరించి తిరుమల భవనానికి వినియోగిస్తామని తెలిపారు. ఈ గజవాహనం బ్రహ్మోత్సవాలకు ఉపయోగిస్తామని, సేవాభావంతో జరిగే ఈ విరాళం ఆలయ సాంప్రదాయానికి గొప్ప కట్టుబాటుగా నిలుస్తుందని అధికారులు అర్చకులు తెలిపారు. భక్తులు ఈ సేవకు ఆకర్షితులై ప్రత్యేక పూజలు తెలిపారు. జై శ్రీరామ్ అండి. మనకి భద్రాచలం సీతారామచంద్ర దేవస్థానం క్షేత్రానికి మనకి దాత అయినటువంటి శంకర్ నారాయణ ప్లాంజరీ గారు, వీరు ఎన్ఆర్ఐ, బోస్టన్లో ఉంటారు, యుఎస్ఏ. వీరు గత 2022 సంవత్సరంలో మన దేవాలయాన్ని వారు దర్శించుకోవడం జరిగింది. వారు అప్పుడు ఇక్కడ దర్శించుకొని ఆ దర్శనానికి వారు ముగ్ధులయ్యి మరి వారు ఇక్కడ మనకి ఒక గజవాహనాన్ని బహుకరిస్తామని అప్పుడు వాగ్దానం చేయడం జరిగింది. దాని ప్రకారంగా వారు దానికి సంబంధించినటువంటి ఆ స్పెసిఫికేషన్స్ అవన్నీ కూడా తీసుకొని వారు ఈ యొక్క మన ఏనుగుని వారు రూపొందించడం జరిగింది. దీనికి గాను వారు దీనికి 31 కేజీల వెండి దాంట్లో వినియోగించడం జరిగింది. దీనికి సుమారు మనకి దీనికి సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి కాస్ట్ ప్రకారంగా 40 లక్షల రూపాయల వరకు దీని వర్త్ ఉంటుంది. మరి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. జై శ్రీరామ్.